ఎంతమందికి హుద్హుద్ తుఫాను గుర్తుందో కామెంట్ చేయండి. 2015లో వచ్చిన ఈ తుఫాను వైజాగ్ అంతటిని కూడా తీరని నష్టానికైతే గురి చేసింది. ఈ టైంలో పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ చాలా ప్రాణనష్టం అయితే చూసాము. ఈ టైంలో మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇప్పుడు మరలా మోంతా తుఫాన్ అయితే వచ్చేసింది. చాలా వరకు కూడా చాలా జిల్లాలలో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఎవరైతే రెడ్ అలర్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. పిల్లలకైతే ఎలాగో హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచండి. పెద్దవాళ్ళు అయినా కానీ బయటికి వెళ్ళకుండా రెయిన్ పడకకు ముందే కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు కూడా బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసేసి మనం ఇంట్లోనే కుక్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా మంచిది. మీలో ఎంతమందికి చామదుంపల పులుసు తెలుసో కామెంట్ చేయండి. చామదుంపల పులుసు అనగానే చాలామంది కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ దీనిలో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో ఇవి తింటూ ఉండండి. రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ ఒక 2 times అయినా మాత్రం ఇవి తింటూ ఉండండి. టేస్ట్ బాగుండిద్ది, హెల్దీ కూడా ఉంటారు. ప్రాపర్గా తగ్గిపోతాయి అని మాత్రం నేను చెప్పను. కొంచెంలో కొంచెమైనా కానీ తగ్గుతాయి అని చెప్పేసి అయితే చెప్తాను. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. వీటి బెనిఫిట్స్ అయితే మనకు తెలుస్తుంది. ఇది ఎలా చేసుకోవాలేదో నేను చెప్పేస్తాను. చాలామంది జిగురుగా ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేస్తారు. అలా కాకుండా కొంచెం క్రిస్పీగా జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో అయితే ప్రాసెస్ అయితే చూసేయండి. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. బయట క్లైమేట్ మొత్తం కూడా కూల్గా ఉంది కాబట్టి హాట్గా పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఇది ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. జిగురు అనేది పోయి కొంచెం క్రిస్పీగా టేస్టీగా అవుతుంది. ఆయిల్ పైకి వస్తుండగా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీరా పౌడరు, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకొని ఒక 5 minutes పాటు మూత పెట్టేసేయండి. కుక్ చేసుకోండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా బాగుండిద్ది. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర కూడా చల్లేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని 10 to 15 minutes అయితే మాత్రం కుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం సోక్ చేసుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ రసం కూడా పోసేసేయండి. దీంట్లో వేసేసి కొంచెం సాధ్యమైనంత వరకు చిన్న గ్లాస్లో వాటర్ కూడా పోసి ఒక 20 to 15 minutes వరకు అయితే మాత్రం కుక్ చేసేసుకోండి. దానిలో ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే పుల్లగా హాట్గా చాలా బాగుండిద్ది. మీ ఇంట్లో కూడా ఒకసారి కుక్ చేసేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. మా వీడియోస్ కనుక మీకు